విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయనగరం సబ్ స్టేషన్ ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలపై 15,000 భారం మోపిందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల పథకాన్ని తీసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవనన్నో ఏమి కొనలేము ఏమి తినలేమని ఈరోజు అనేక రకాలుగా ప్రజలు ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారన్నది ఈ రోజు ప్రభుత్వం గుర్తించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గతంలో 2000వ సంవత్సరంలో హైదరాబాద్ లో బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీలు అన్యాయంగా పెంచారని చెప్తే ఆ రోజు 3 రైతులు అన్యాయంగా కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు గారు మరలా అదే పరిస్థితుల్లో అదే దుస్థితుల్లో ఈ రోజు పేద ప్రజలపై కక్ష కట్టి విద్యుత్ ఛార్జీలు ఈ రోజు గత 6 నెలల్లో చూసుకుంటే 15,486 కోట్లు పెంచడం నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల తరపున పోరాటం చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు ఏమి హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మాట ఇచ్చిన హామీ ఇది నిజం కాదని ఈ సందర్భంగా ప్రజల తరపున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. విద్యుత్ ఛార్జీలు మేము తగ్గించాము, అసలు సోలార్ సిస్టమే కనిపెట్టింది నేను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ 2 రూపాయలకి 3 రూపాయలకి యూనిట్ ఛార్జీలు తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా నిజంగా ఇది నిజమేమో అని నమ్మి మరి ఆయన గెలిపించుకున్నారు. మరొకసారి మోసపోయామని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా. మరి ప్రతి ఒక్క ఇంటిపైన గ్రిడ్లు పెడతామని, సోలార్ ప్యానెల్స్ పెడతామని, మీరు ఆ విద్యుత్తుని ఉపయోగించుకుంటూనే తిరిగి ప్రభుత్వమే మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తుందని నమ్మించిన ప్రభుత్వం ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం. మరొకసారి ప్రజలందరి పక్షాన ఉంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, గతంలో ఉన్నట్టుగానే ఉచిత విద్యుత్ రైతులకు అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రజలందరి పక్షాన నించని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం